అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేయాలని హాలియా మిర్యాలగూడ రహదారిపై కూడా మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. ముఖ్యంగా ఏదైతే రెండవ దశ యాసంగి పంటకు సంబంధించి కూడా ఆ నీటిని విడుదల చేయాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా ఏదైతే నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ 4 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఏదైతే కాలువ కింద కూడా రైతులు పంట వేసుకున్నారు. పంట కూడా పొట్ట దశకు వచ్చిన క్రమంలో కూడా నీరు లేక కూడా పంట మొత్తం ఎండిపోతున్న పరిస్థితి ఉంది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రతిపాదకనగా ఏదైతే నాగార్జున సాగర్ నుంచి కూడా ఎడమ కాలువకు సంబంధించి కూడా నీటిని విడుదల చేయాలని కూడా ఆయన రైతులతో కలిసి కూడా ఆ ధర్నా చేసి కూడా డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే ముఖ్యంగా కూడా మొదటి పంటకు కూడా ఇప్పటి వరకు నీరు అందించలేదు. కనీసం రెండో పంట కన్నా నీరు అందిస్తారని రైతులు ఎంతో ఆశతో ఎదురు చూసి కూడా ఆ పంటలు వేసుకున్న క్రమంలో కూడా బోర్లు కూడా భూగర్భ జలాలు మొత్తం పూర్తిగా అంటడిగిపోయిన పరిస్థితిలో కూడా బోర్లు కూడా పోయని పరిస్థితిలో కూడా పంట మొత్తం ఎండిపోయే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఎమ్మటే రాష్ట్ర ప్రభుత్వం నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేయాలని కూడా 10 రోజులు నీటిని విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తూ రైతులతో ధర్నా చేస్తున్న పరిస్థితి ఉంది. ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ మండలానికి వెళ్ళినా కూడా నీటి కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. వచ్చే వేసవి కాలంలో కూడా త్రాగునీటి కూడా నీటి సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటన్నింటిని కూడా దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నీటిని విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, ఆర్టీవీ, నల్గొండ. సాగర్ ఎడమ కాలువ పరిధిలో ఉన్నటువంటి సాగరు, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడు ఈ 4 నియోజకవర్గాల పరిధిలో ఇవాళ 30% వరకు వరి నాట్లు పొలాలు వేసుకోవడం అనేది జరిగింది. ఈ పొలాలు మొత్తం కూడా పొట్ట దశలో ఉన్నాయి. మొదటి పంట కూడా 40-50% మాత్రం వేశారు. నాగార్జున సాగర్ నీళ్లు మొదటి పంట కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో రైతులు కొంత నష్టపోయి ఉన్నారు. ఈ రెండో పంట కన్నా కొంతవరకు నీరు అందిస్తారనేటువంటి ఆశతోటి బోర్ల మీద, చెరువుల మీద ఆధారపడి ఇవాళ వరి పొలాలు వేసుకోవడం అనేది జరిగింది. ఎకరానికి 20,000 రూపాయల పైనే పెట్టుబడి పెట్టుకొని రైతులు అనేక కష్టాలు, బాధలు పడుతూ ఈ పంట పొలాలు వేసుకోవడం అనేది జరిగింది. ఇవాళ ఏ గ్రామానికి పోయినా, ఏ మండలానికి పోయినా కూడా పొలాలు మొత్తం కూడా ఎండిపోతూ ఉన్నాయి. గ్రౌండ్ వాటర్ మొత్తం కూడా పడిపోయి బోర్లు మొత్తం కూడా ఇంకిపోయినాయి. చెరువుల్లో ఎక్కడ ఒక చుక్క నీళ్ళు లేనటువంటి పరిస్థితి. ఇవాళ మిషన్ భగీరథ నుంచి త్రాగునీరు కూడా గ్రామాలకు మరి పైపుల ద్వారా అందేటువంటి పరిస్థితి లేదు. అందుకనే యుద్ధ ప్రాతిపదిక పైన నాగార్జున సాగర్ ఎడమ కాలువకు ఒక 10-15 రోజులు నీళ్లు విడుదల చేసి, ఒక 10-12 టీఎంసీల నీళ్లు విడుదల చేసి ఎండిపోతున్నటువంటి పంట పొలాలని కాపాడాలి. త్రాగునీటి సమస్యను కూడా పరిష్కారం చేయాలని చెప్పి ఇప్పటికే ఇరిగేషన్ మంత్రి గారిని కలిసి మెమోరాండం ఇవ్వటం అనేది జరిగింది. ప్రత్యేకంగా మొన్న ముఖ్యమంత్రి గారికి కూడా ఈ విషయం వారి దృష్టికి తీసుకెళ్లడం అనేది జరిగింది. వారు మాకు చెప్పింది ఏంటంటే, కర్ణాటక ప్రభుత్వం ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆల్మట్టి డ్యామ్ నుంచి కొన్ని నీళ్లు ఇవ్వమని చెప్పేసి ఆ రకంగా తీసుకొని అందించేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు అనేది చేపట్టలేదు. మంత్రి గారు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, జిల్లా కలెక్టర్ కూడా ఈ ఎండిపోతున్నటువంటి పంట పొలాలు మొత్తం కూడా పరిశీలించి రైతులు ఏ రకంగా నష్టపోతుందో చూడవలసినటువంటి అవసరం ఉంది. అందుకనే ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు, మన తెలంగాణ ప్రభుత్వం వెంటనే కదిలి మరి కర్ణాటక ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్టులో కూడా ఇంతకంటే తక్కువ నీళ్లు ఉన్నప్పుడు కూడా మనకు నీళ్లు విడుదల చేసి పంటలు కాపాడేటువంటి చరిత్ర ఉంది. కుడి కాలువకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ మధ్యనే 2 సార్లు నీళ్లు విడుదల చేసుకున్నారు. మరి వాళ్ళు ఏ రకంగా నీళ్లు తీసుకెళ్లారు? కాబట్టి ఏంటంటే ఇది వేల మంది రైతులకు సంబంధించింది. కేవలం వరి పంట పండటం వల్ల రైతులకే కాదు, వందలాది రైస్ మిల్లులు ఇవాళ ధాన్యం మీద ఆధారపడి కూడా నడవలసినటువంటి పరిస్థితి. ఇటు రైతులకు నష్టం, ప్రజలకు నష్టం, తర్వాత మిల్లులు మూతపడి కార్మికులకు కూడా ఉపాధి లేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం మరి కదిలి మరి ఈ యొక్క సమస్యని పరిష్కారం చేయడానికి మరి నీళ్లు విడుదల చేసి ఇటు పంటలని, రైతుల్ని, ప్రజల్ని కాపాడాలని చెప్పేసి ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఇవాళ ఆలియా, నిడమనూరు మధ్యలో మరి ఇక్కడ రాస్తారోకో చేస్తూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం అనేది జరుగుతూ ఉన్నది.
వేల మంది రైతులు రేపటి నుంచి రోడ్ల మీదకి వచ్చి కూడా ఆందోళన చేయవలసిన పరిస్థితి ఉంటుంది. అవసరమైతే హైదరాబాదు లేకపోతే నాగార్జున సాగర్ వేల మంది కదలటానికి కూడా రైతాంగం సిద్ధమవుతా ఉన్నారు. రైతుల బాధలు, ప్రజల బాధల్ని అర్థం చేసుకొని వెంటనే నీళ్లు ఇచ్చి పంటల్ని కాపాడాలి, ప్రజల్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.